హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ నుండి సంచలన ఆదేశాలు. జీవో అయితే రద్దు చేయమని ఆదేశాలు అందాయి. మరి ఆ జీవో ఏంటి, ఆ పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు వీడియోని అయితే చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి. చాలామంది లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. సో ఒక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో కీలక పరిణామం చోటు చేసుకోబోతుందని రానున్న రోజుల్లో. ఏంటంటే రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు ప్రస్తుతానికి బ్రేక్ పడింది. సో ఆల్రెడీ టీచర్లు కొన్ని లక్షల రూపాయలు, ఒక్కొక్కరు 3 నుంచి 6 లక్షల రూపాయల వరకు కూడా ఖర్చు పెట్టుకున్నారు. ఏదైతే వారి సొంత ఊరుందో అక్కడికి ట్రాన్స్ఫర్ బదిలీ కావాలని చెప్పేసి సో ఈ విధంగా డబ్బులు కూడా కట్టిన నేపథ్యం అండి. సో ఆ విధంగా కొంతమందిని ట్రాన్స్ఫర్ చేశారు, కానీ మరి కొంతమందిని ప్రభుత్వం, అప్పటి జగన్ హయాంలో ఈ విధంగా మంత్రి బొత్స ఈ విధంగా చేయడం జరిగిందండి. సో మొత్తం ఓవరాల్గా ఒక 50 కోట్ల దాకా ఉద్యోగోపాధ్యాయుల నుంచి రాబట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక విషయానికి వచ్చినట్లయితే గత ప్రభుత్వం ఇచ్చిన టీచర్ల బదిలీ ఉత్తర్వులనైతే ఇప్పుడు ప్రస్తుతం ఆపేశారు. అదే రద్దండి. ఆ జీవో అనేది రద్దు చేయడం జరిగింది. ఎటువంటి బదిలీలు చేపట్టవద్దని డిఈఓలకు ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు కూడా. ఎన్నికల సమయంలో దాదాపుగా 1800 మంది టీచర్లను బదిలీ చేశారు. తాజాగా ఈ అమలును నిలిపివేశారు. సో ఈ విధంగా 1800 మంది టీచర్లను బదిలీ చేశారు. ఇంకా మిగతా 500 చిల్లర మంది, ఒక 600 మంది దాకా అయితే ఉంటారండి. వారందరూ ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి కూడా చెప్పిన సందర్భాలు. సో ఈ విధంగా ఆ జీవోను అయితే అమలును నిలిపివేశారు. సో బొత్స ఒత్తిడితోనే ఇదంతా జరిగిందా అంటే అవును. రాష్ట్రంలో జూన్ 12న కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయాలు అమల్లోకి వస్తున్నాయి. ఇప్పటికే మంత్రి బొత్స వర్గం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను చంద్రబాబు సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా ఎన్నికల సమయంలో వివాదాస్పద నిర్ణయాల అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. సో ప్రధానంగా టీచర్ల బదిలీలకు సంబంధించి ఫైరవీలు, సిఫార్సులతో జరిగాయనే ఆరోపణలు వినిపించాయి. సో ఈ విధంగా ఇందుకోసమే చంద్రబాబు వీటిని అయితే ఆపడం జరిగిందండి తాత్కాలికంగా. సో వాటిని పునఃపరిశీలించి అక్కడ ఏమైనా ఫైరవీలు, సిఫార్సులు జరిగాయా లేవా అనే పూర్తి క్షేత్రస్థాయిలో వాటిని అయితే పరిశీలన చేసి ఏమైనా ఆరోపణలు ఉంటే వాటిని పరిగణలోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో మరోవైపు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఒత్తిడి కారణంగానే సిఫార్సులు జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా వచ్చినట్లు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో టీచర్ల బదిలీలు నిలిపివేయాలని ఆదేశాలు రావడంతో గత ప్రభుత్వం జారీ చేసిన టీచర్ల బదిలీలను విద్యాశాఖ నిలిపివేస్తూ ఉన్నట్లుగా ఉత్తర్వులు జారీ చేసింది. సో ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనేది సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. టీచర్ల బదిలీలకు సంబంధించి గత ప్రభుత్వం జీవో నెంబర్ 47 జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే 2023 ఏప్రిల్ వరకు కూడా 5 ఏళ్ళు పూర్తి చేసుకున్న ప్రతి ఉద్యోగికి బదిలీకు అర్హుడుగా నిర్మించి, అయితే 2022-23 విద్యా సంవత్సరం నాటికి 5 ఏళ్ళు ఒకే చోట సర్వీస్ పూర్తి చేసిన గ్రేడ్ 2 టీచర్లతో పాటుగా 8 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేసుకున్న ఇతర టీచర్లను కూడా తప్పనిసరిగా బదిలీ చేసేలా నిర్ణయానికి వచ్చారు. అయితే వీటిని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు అయితే ప్రజెంట్ వచ్చాయి. ఈ వ్యవహారంపై కొత్తగా ఏర్పడే ప్రభుత్వము విచారించే అవకాశం ఉండదు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని సర్వత్రా ఉద్యోగోపాధ్యాయుల్లో ఉత్కంఠత నెలకొంది. సో వారేమో కొందరు కావలసిన చోటికి వెళ్ళాలి అనుకుని డబ్బులు కూడా కట్టారండి, 3 లక్షల నుంచి 5 లక్షల వరకు. సో ఇదంతా వైసీపీ ప్రభుత్వంలో మంత్రి బొత్స హయాంలో జరిగింది. సో వీటిని ఇప్పటికైతే తాత్కాలికంగా నిలిపివేశారు. సో ఏమైనా ఫైరవీలు కానీ, సిఫార్సులు కానీ జరిగాయా లేవా అన్న పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో అయితే చంద్రబాబు అనే టీం వారు అయితే మళ్ళీ ఒకసారి ప్రభుత్వం ఏర్పడ్డాక వారు మొత్తం కులసంగా చర్చించి తర్వాత అయితే నిర్ణయం తీసుకుంటారు. సో ఇదే అండి, ప్రస్తుతానికైతే టీచర్లకు, ఉపాధ్యాయులకు చాలా పెద్ద లాస్ అయితే జరిగినట్టే ఈ జీవో రద్దు వల్ల. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.